ఏంటి మునగాకు చూపిస్తుంది అనుకుంటున్నారా? దీంతోనే ఈరోజు మన రెసిపీ. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది మునగాకు. దాని గురించి స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం అయితే అస్సలు లేదనుకుంటా. కాల్షియం, ఐరన్, వెయిట్ లాస్కి ఒకటేంటి ఖనిజాల పుట్ట అంటే నమ్ముతారా? కానీ ఒక సైడ్ డిష్ కూడా పెట్టేసుకొని ఫ్రై తింటే అప్పడంతో కానీ ఆమ్లెట్తో కానీ ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంత హెల్తీ మన పొట్టలోకి పంపించినందుకు మనం కూడా సూపర్ హ్యాపీ అనమాట. ముందుగా కందిపప్పు తీసుకొని విడిగా కుక్కర్లో బాయిల్ చేసి పెట్టేసుకోండి. కొంచెం అంత చింతపండుని నానబెట్టేసుకోండి. మీకు ఎంత పులుపు తింటే అంత. ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసుకొని తాలింపు గింజలు, నెక్స్ట్ వచ్చేసి ఇంగువ. డైజెషన్కి చాలా మంచిదన్నమాట. ఇంగువ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా తాలింపు అంతా చేసుకున్నాక సన్నగా కట్ చేసిన ఆనియన్ ఒకటి వేసేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి ఉంటుంది కదా, అది దంచి యాడ్ చేసేసుకోండి. సూపర్ సూపర్ స్మెల్ అయితే ఇల్లంతా వస్తూ ఉంటుందన్నమాట వెల్లుల్లి వేయంగానే. బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం అంతా దీంట్లో నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా, అది యాడ్ చేస్తాను. మీరు కారం కావాలన్నా వేసుకోవచ్చు. కట్ చేసి వేస్తే మా పిల్లలు పక్కన పెట్టేస్తారనమాట. సో అందుకని ఈ విధంగా పేస్ట్ చేసేస్తూ ఉంటాను. పచ్చివాసన అంతా పోయాక కొంచెం అంతా పసుపు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో మీరు ఎంతమంది మునగాకు తింటారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మునగాకుతోటి సూపర్ సూపర్ రెసిపీస్ మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ బ్లాగ్స్లో. చూసారు కదా, ఈ విధంగా పసుపు యాడ్ చేసుకున్నాక ఒకే ఒక టమాటాని కొంచెం ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. చూస్తూ ఉంటే సూపర్ సూపర్గా ఉంటుందన్నమాట. పప్పులో కొంచెంసేపు మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోండి. అందులో నేనైతే పప్పులో కల్లులుప్పు యాడ్ చేస్తూ ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒక్క 2 minutes మూత పెట్టేసుకోండి. టమాటా అంతా బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు మునగాకు ఉంది కదా, దాన్ని బాగా మంచిగా వాటర్లో కడుక్కొని, మునగాకు ఎంత హెల్దీ అంటే ఖచ్చితంగా తినండి ఫ్రెండ్స్. వారంలో ఒక్కసారైనా ఏదో ఒక పప్పు చేస్తూ ఉంటాం కదా, అందులో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. చాలా చాలా మంచిదన్నమాట అన్నిటికీ, మన హెల్త్కి. ఈ విధంగా బాగా కలిపేసేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, వగరైపోతుంది. గుప్పెడు యాడ్ చేసుకున్నా మూత పెట్టేసుకొని బాగా మగ్గనిచ్చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండండి. ఇందులో కొంచెం అంటే కొంచెం అంత కలర్ కోసం నేనైతే కారం యాడ్ చేసేసుకున్నాను. చెప్పాను కదా చింతపండు నానబెట్టుకోవాలని. దాన్ని పులుసు తీసేసి అందులో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ పులుపు ఎంత తింటారో అంత యాడ్ చేసుకోండి. పప్పు ఉంది కదా బాయిల్ చేసుకుంది, అది యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో మీకు కావాలంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేస్తున్నాను, సైడ్ డిష్ ఉంది కాబట్టి. మీకు థిక్నెస్ ఎంత కావాలో అంత చూసి యాడ్ చేసుకోండి వాటర్. సిమ్లో పెట్టుకొని బాగా ఒక 5 to 10 minutes మూత పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో తీసుకొని. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకి కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. చూసారా, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. మూత పెట్టేసుకొని సిమ్లో వదిలేసేయండి. ఆయిల్ అంతా పైకి తేలింది కదా, మన పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం అంతా కొత్తిమీర యాడ్ చేసేసుకొని నా ఛానల్లో ఇప్పటి వరకు మీరు చూసిన వ్లాగ్లో మీకేది ఇష్టమో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. కొత్తిమీర యాడ్ చేసుకుంటే సూపర్ సూపర్ టేస్టీ అయిన మునగాకు పప్పు. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా కనిపిస్తుందో. టేస్ట్లో కూడా అంతకంటే అమోఘంగా అద్భుతంగా ఉంటుంది. చూసారా, నేనైతే సైడ్ డిష్ కోసం చిక్కుడుకాయ అండ్ మష్రూమ్ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. అప్పడంతో కానీ ఆమ్లెట్ కానీ తింటే అద్భుతంగా ఉంటుంది కదా.